అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తుల సంఖ్య ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు చిలుకూరు ప్రధాన అర్చకులు శ్రీ 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 రంగరాజన్ చార్జులు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదం. ధనుర్మాసంలో ఇవాళ 17వ రోజు. అంబరమే తన్నీరే షోరే అరం శయ్యం అనేటటువంటి సుప్రభాత పాశురం ఇది. అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మని లేపేటటువంటి పాశురం. కోఇన్సిడెంటల్గా ఇవాళ జనవరి 1వ తారీఖు ఆంగ్ల సంవత్సర ప్రారంభం రోజు రావడం విశేషం. విశేషమైన సంఖ్యలో భక్తులు ఉన్నారు. వారికి పోయిన ఏడాది ఉన్నటువంటి భక్తుల సంఖ్యకి తగినట్టుగా ఇంకా ఎక్కువ వస్తారని అంచనా వేసుకొని దానికి తగినట్టుగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. విశాలమైన పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా వారికి కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా అక్కడక్కడ కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గమనిస్తే స్వామివారి దర్శనం సులభతరంగా అవుతుంది. ఒక నెల నుంచే ప్రణాళికాబద్ధంగా ఏమేమి జరగాలో మా నాన్నగారు సౌందరరాజన్ గారు వారి అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఒకటి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఇవాళ రోజు భక్తుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి భక్తులు దర్శనం మాత్రమే చేసుకుంటున్నారు. మహాప్రదక్షిణానికి కూడా అవకాశం లేదు. దర్శనం చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎంత వీలైతే అంత తొందరగా స్వామివారి దర్శనం చేసుకొని వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ప్రార్థిస్తున్నాం. మూడవది, స్వామివారి ఆశీర్వాదంతో ఈ ఏడాది బలమైన అనుగ్రహం భక్తులందరికీ కలగాలని. ఆంగ్ల సంవత్సరం అయినా కూడా స్వామివారి భక్తులకి సెంటిమెంట్ ఉంది కాబట్టి వారి యొక్క సెంటిమెంట్ని గౌరవిస్తూ ఏడాది మొత్తం ఎటువంటి అరిష్టాలు, దోషాలు, రోగాలు ఏమీ రాకుండా అన్ని ఐశ్వర్యాలు స్వామి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆర్టీవీ ప్రేక్షకులకి సర్వే జనా సుఖినో భవంతు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఈరోజు ఆలయానికి వెళ్తూ ఉంటారు. చిలుకూరు ఆలయం అంటే ఎంత ప్రాముఖ్యత ఉందనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే ఈ రోజు తెల్లవారుజామున నుంచి కూడా భక్తులందరూ కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే ఈ ఆలయానికి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో అయితే శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నట్టుగా మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. మరి భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మళ్ళీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది బృందాలుగా ఏర్పడ్డారు అనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు మొహినాబాద్ సిఐ రమేష్ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా భక్తులందరూ కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మరి ప్రత్యేక బృందాలు ఏమన్నా పెట్టారా? ప్రత్యేక బృందాలు ఉన్నాయి మేడం. మేము మ్యాక్సిమం ఏంటంటే 2 ఇన్స్పెక్టర్స్, ఒక 8 మంది వరకు ఎస్ఐస్, తర్వాత స్టాఫ్ సఫిషియెంట్గా డ్రా చేసుకున్నాం. మా ఏసీపీ గారు, డీసీపీ గారు సూచనల మేరకు మేము ఇక్కడ ఎంతైతే సిబ్బందిగా అవసరం పడో అంత అవసరం డ్రా చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్లేస్లో కూడా నిఘా స్పష్టంగా పెట్టుకోవడం జరిగింది. తర్వాత సీసీటీవీ కెమెరాలు ఆల్రెడీ ఇందులో ఆలయంలో ఉన్నాయి, బయట ఆవరణలు ఉన్నాయి. మేము కూడా అడిషనల్గా పెట్టినాం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మేడం. అదేవిధంగా ఆలయ సిబ్బంది సంబంధించిన వాళ్ళు కూడా క్యూ లైన్స్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది మేడం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం. అదేవిధంగా లైన్ నుంచి ఈ పబ్లిక్ భక్తులు రావడం అనేది పెరిగింది మేడం. అదేవిధంగా అవుట్ సైడ్ కూడా ఎస్ఎస్ఎస్ అందరూ ఉన్నారు, పబ్లిక్ అంతా మేము చూస్తున్నాం మేడం. అంటే ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బృందాలు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు మేడం. అదేవిధంగా బయట నుంచి వచ్చిన సహాయక బృందాలు కూడా ఉన్నాయి. కేజీ రెడ్డి కాలేజ్ అట్ట డిఫరెంట్ గైడ్స్, స్కౌట్స్ వాళ్ళ సహాయం కూడా తీసుకుంటాం. బాలాజీ ఆలయం అంటే ఎంతో ప్రత్యేకమైనది. మరి ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల సంఖ్య ఏ విధంగా ఉంది? అమ్మా, భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చారు. ఆనందం ఏంటంటే ఇది మనకి ఆంగ్ల సంవత్సరాది అంటాం. సెలవు రోజు మన యంగ్స్టర్స్ ఎంత అద్భుతం అంటే ఈ సెలవు రోజు వాళ్ళు గుడికి వచ్చారు చూడండి, ఇది గొప్పగా చెప్పాలి మనం. ఎందుకంటే సెలవు రోజు పైగా ఆంగ్ల సంవత్సరాది వాళ్ళు ఎలా అయినా ఎక్కడైనా వెళ్ళొచ్చు. కానీ దీన్ని మనం అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీగా తీసుకోవాలి. సో ఎంతమంది యంగ్స్టర్స్ కనబడుతున్నారంటే వీళ్ళకి చిలుకూరు వస్తే స్వామి అనుగ్రహం దొరుకుతుంది. ఇది అద్భుతం. అంటే అక్కడ బాలాజీ కానీ ఇక్కడ శివయ్య సుందరేశ్వరుడు కానీ ఈ రెండు అంటే హరిహర క్షేత్రం లాంటి అద్భుతమైన ప్రదేశం ఇది. అలాంటి ప్రదేశంలో మేము యువకులను ఎక్కువ సంఖ్యలో చూస్తే చాలా ఆనందపడతాం. నేను రెగ్యులర్గా
ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్ అని పెన్స్ ఇస్తూ ఉంటాను. కానీ ఈరోజు అవకాశం లేదు భారీ రద్దీ వల్ల. జై శ్రీరామ్. అంటే ఈ రోజు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? ఎందుకంటే భక్తుల సంఖ్య అధికంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మా ఉద్దేశం అంతా భక్తులకి సులభంగా దర్శనమై అలా వెళ్ళిపోవాలి అని మీరు స్పష్టంగా గమనిస్తున్నారు. ఎక్కడ కూడా అనవసరమైన పరిస్థితులు ఏం లేవు. అద్భుతంగా లైన్ కంటిన్యూ అవుతోంది, మంచి దర్శనం లభిస్తోంది. స్వామి కూడా అత్యంత సుందరంగా అలంకారమై అనుగ్రహించడానికి కూర్చున్నాడు. ఇది మేము ఒకటే కోరుతున్నాం, ఏదైతే భక్తులు ఆశతో వచ్చారో దైవ దర్శనం చేసుకుందామని అలా దర్శనం చేసుకుని హాయిగా పంపించే ఏర్పాటు చేసాం. ఎక్కడ ఆపడం కానీ, అంటే మన దగ్గర ఇంకొక అద్భుతం ఏంటంటే ప్రత్యేక దర్శనం అంటూ లేవు కాబట్టి అదొక ఆనందం. ఎవరు వచ్చినా ఒక చిన్న మైండ్ సెట్తో వస్తారు, లైన్లో వెళ్ళాల్సిందే అని. అది నిజంగా మా సౌందరరాజన్ గారు ఒక అద్భుతమైన ప్రక్రియ, అలాగే మా గోపాల స్వామి గారు అనుకోండి. సో ఇది ఒక మనకి ఒక మాకంటే ఎక్కువ ఇబ్బంది కలగజేయని పరిస్థితి. అంటే ఈ రోజు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అంటారు? భక్తుల సంఖ్య ఏ విధంగా, అంటే ఎన్ని లక్షలు, వేల లక్షల లేకపోతే? అమ్మ, మనది ఒక రకంగా నిజంగా చెప్పాలంటే ఒక చిన్న దేవాలయం, అవునా? కానీ భక్తుల యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహించే విధానం వల్ల భక్తుల తాకిడి మనకు ఎక్కువ ఉంటుంది. ఎంతమంది వచ్చారంటే ఈ పాటికి నాకు తెలిసి ఒక 10-15 వేల మంది సులభంగా దర్శనం చేసుకుని ఉంటారు. సో సాయంత్రం దాకా అటు ఇటుగా ఒక 40-50 వేల మంది దర్శనం అనుకుంటున్నాం. సో స్వామి అనుగ్రహం, అందరికీ భగవంతుడు అనుగ్రహించాలి. ఇది మా యొక్క స్వామి వారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు పంచాంగం ఎప్పటి నుంచి చూడాలి ఏంటనేది ఒకసారి చెప్పండి. అమ్మా, ఇది క్యాలెండర్లో డేటు మార్పు మాత్రమే. మనకి వాస్తవానికి ఈ ఆంగ్ల సంవత్సరానికి ఎవరు పెద్దగా పంచాంగం విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఇప్పటిదాకైతే. మనకి ఎప్పుడైనా సరే భక్తులకి తెలిసినది మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది నాడు మాత్రమే. ఉగాది నాడు రాశి ఫలాలు అడుగుతారు. సహజంగా ప్రకృతిలో కూడా మంచి మార్పు ఉంటుంది కాబట్టి భక్తులకి నిజానికి ఎవరైతే సామాన్యమైనటువంటి ఈ దేశవాసులు ఉన్నారో వాళ్ళందరికీ రాశులు ఏదైతే మన ఉగాది రోజు అడిగే ప్రయత్నం ఎక్కువ చేస్తుంటారు. అందుకని మేమందరికీ ఇక్కడ చెప్తుంటాం, జనవరి 1 గురించి మాకు శుభాకాంక్షలు చెప్పకూడదు అని. అది మాత్రం మేము ఇక్కడ తూచా తప్పకుండా ఆచరిస్తున్నాం. మనకి ఒకటే వాస్తవం ఏంటంటే మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. మీ పునాది మీ అస్తిత్వం. మనం కాపీ కొట్టి గొప్పగా ఎట్లా చెప్పుకుంటామండి? జనవరి 1 జరుపుకుంటాం, ఫిబ్రవరి 14 జరుపుకుంటాం. ఎవరైతే మిమ్మల్ని ఇంగ్లీష్ వాళ్ళు ముంచాలనుకుంటారో మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తా అంటే మిమ్మల్ని దేవుడు ఎలా రక్షిస్తాడు? కాబట్టి ఎప్పుడైనా సరే మీ యొక్క సాంప్రదాయం, మీ అస్తిత్వం, దాన్ని కాపాడుకోవాలి. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చిలుకూరు బాలాజీ టెంపుల్కు ఎప్పటిలాగానే సుమారుగా 30-40 వేల మంది భక్తులు వస్తారన్న అంచనాతో పోలీస్ సిబ్బంది అందరం కూడా తగినంత బందోబస్తు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం డీసీపీ గారి ఆధ్వర్యంలో ఏసీపీ గారు మరియు ఇన్స్పెక్టర్లు 2, ఎస్ఐలు 5-6, మొత్తంగా సిబ్బంది 100 మంది ఇక్కడ బందోబస్తులో ఉన్నాం. ట్రాఫిక్ కూడా పార్కింగ్ ఏరియాస్ మొత్తం 2 ఏరియాస్ చూసుకోవడం జరిగింది. 4 వీలర్ పార్కింగ్ వచ్చేసి మనకు టెంపుల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి బాలాజీ పార్కింగ్ ఏరియాలో పెట్టడం జరిగింది, అది సఫిషియెంట్గా ఉన్నది. 2 వీలర్ పార్కింగ్ వచ్చేసి బృందావనంలో పెట్టడం జరిగింది, అక్కడ కూడా సఫిషియెంట్ ప్లేస్ ఉంది. ఇప్పటివరకు భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడే క్రౌడ్ కొంచెం పెరిగింది, దానికి తగినట్లుగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా మంది భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో శ్రీవారిని దర్శనం చేసుకొని వస్తున్న దృశ్యాలు కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు కొంతమందితో మాట్లాడి మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దర్శనం ఏ విధంగా జరిగిందంటూ కూడా వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? చింతల నుంచి అండి. చింతల. ఎలా అనిపించింది దర్శనం? ఎలా ఉంది? బాగుందండి, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. దర్శనం వెంటనే అయిపోయింది దర్శనం. సో చూడొచ్చు, చాలా మంది కూడా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఇంకొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? పరిగి నుండి. ఎలా అనిపించింది దర్శనం? సంతోషం అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? అలా ఈసారి కొత్తగా ఉట్టాప్పుడు వచ్చినాం కానీ ఈ న్యూ ఇయర్ మాత్రం ఈసారి వచ్చినాం. మంచిగా అయింది దర్శనం? మంచిగా అయింది, మంచిగా. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎలా జరిగింది? तेलुगु नहीं आता। किधर से आया आप? मैं आया हूँ हैदराबाद नालागंडा। ओके, कैसा दर्शन हुआ? अच्छा हुआ, सब कुछ आज ठीक है, भीड़ थोड़ी सी ज़्यादा है तो बस वही है। ఎక్కడి నుంచి వచ్చారండి? దర్శనం ఎలా జరిగింది? బాగానే జరిగింది మేడం. నేను శంషాబాద్ నుంచి వచ్చిన. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? కొత్త సంవత్సరం అంటే దర్శనం చేసుకోవాలంటే వస్తూ ఉంటాం మేడం. ఈ బాలాజీ మీద బాగా మాకు ఇది ఉంది, నమ్మకం ఉంది, అందుకే వస్తున్నాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కట్పల్లి.
దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. అంటే ప్రతి రోజు కంటే ఈ రోజు ఎక్కువగా క్రౌడ్ ఉంది, ఎక్కువ మంది ఇప్పుడే రావడం చాలా బాగా అనిపించింది. ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చి వచ్చారు. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. సో చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి కొంతమందిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, దర్శనం ఎలా జరిగింది? ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు నుంచి వచ్చాము. అంటే ఈ రోజు కోసం వచ్చారా లేకపోతే మామూలుగా? మేము మామూలుగా వెకేషన్స్ అని హైదరాబాద్ వచ్చాము. ఇక్కడ టెంపుల్ గురించి తెలిసి వచ్చాము. ఎలా అనిపించింది? దర్శనం ఎలా జరిగింది? బాగుందండి. అంటే నాకేమనిపించింది అంటే తిరుపతిలో దర్శనాలకు వెళ్తాం కదా, అక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ ఫార్ బెటర్. పీపుల్ ఉంటే కూడా, ఎక్కువ మంది ఉంటే కూడా బాగా జరిగింది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎలా జరిగింది? మేము ట్యాంక్ బండ్ నుంచి వచ్చినామమ్మ. దర్శనం అయితే చాలా బాగుంది. ఎప్పుడు వచ్చినా అవన్నీ ఇంత పబ్లిక్ కూడా చూడలేదు. ఈసారి బాగా చూస్తున్నా. మంచిగా జనాలు అందరూ పెరిగిపోతున్నారు. దర్శనాలకు మంచి ఉంది. చాలా బాగుందిరా. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎలా జరిగింది? మేము ఆత్మకూరు నుంచి వచ్చాం. మంచిగానే దర్శనం జరిగింది. అంటే ఈ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా, మరి ఎలా? ఏం లేదు, ఏమనపడలేదు, మంచిగానే జరిగింది. సరే, చూడొచ్చు, ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఆ భగవంతుని మేము చూసాము అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. RTV కెమెరామెన్ వేణుతో రిపోర్ట్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.